రాష్ట్రంలో కమిషన్ల సర్కార్ నడుస్తోందని 14% కమిషన్ ఇస్తామంటేనే పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగంగానే అల్లు అర్జున్ అంశాన్ని రాద్ధాంతం చేశారన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్కు వ్యాఖ్యలకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఏ విధంగా గొప్ప నాయకుడిగా కనిపించారో వారికే తెలియాలన్నారు. అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ అన్న బండి సంజయ్ మన్మోహన్ సింగ్ ఉన్నన్నాళ్లు భారతరత్న ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందని విమర్శించారు. 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా? దుకాణం తెరిచారు. ఎవరు వస్తారా? మా దగ్గర బ్రోకర్ పట్టుకుని ఎవరు వస్తారా? 14% తీసుకోవాలి. వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి. ఢిల్లీకి పోయి కట్టాలి. ఢిల్లీకి కడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్ వాళ్ళు వేసుకొని ఇస్తున్నారు పైసలు. 1500 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకముందే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. ఇది ఏందో ఉంది ఇద్దరు మధ్యలో. మరి ఆయన చెప్తారు, ఈయన చెప్తలేడు. ఏదో చెడింది. అది నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందాక ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ ఉన్నప్పుడు డిమాండ్ చేయాలి.